గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రానికి నిర్మాతలు నవీన్ ఏర్నేటి, వై రవిశంకరులు పెట్టిన ఖర్చు 106 కోట్లు, ప్రింటింగ్ మరియు ప్రమోషన్ ఖర్చులు 4 కోట్లతో సహా మొత్తంగా 110 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఇక ఈ సినిమా ఆడియో హక్కులు ₹1,00,00,000, డిజిటల్ హక్కులు 35 కోట్లు, శాటిలైట్ హక్కులు 24 కోట్లతో పాటు ఏరియల్ వారీగా సినిమాకు జరిగిన థియేట్రికల్ బిజినెస్ నైజం 15 కోట్లు, సీడెడ్ 13 కోట్లు, ఉత్తరాంధ్ర 9 కోట్లు, ఈస్ట్ గోదావరి 5,20,00,000, వెస్ట్ గోదావరి 5 కోట్లు, కృష్ణా 5 కోట్లు, గుంటూరు 6,40,00,000, నెల్లూరు 2,70,00,000, కర్ణాటక 4,50,00,000, రెస్ట్ ఆఫ్ ఇండియా ₹1,00,00,000, ఓవర్సీస్ 6,20,00,000తో టోటల్ ప్రపంచవ్యాప్తంగా 73 కోట్లకు సినిమాను అమ్మారు. అంటే వీరసింహారెడ్డి చిత్రాన్ని 110 కోట్లతో నిర్మించి 135 కోట్లకు సినిమాను అమ్మారు. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్తో నిర్మాతలైన నవీన్ ఏర్నేటి, వై రవిశంకరులకు తాము పెట్టిన పెట్టుబడి 110 కోట్లు వెనక్కి వచ్చి 25 కోట్ల రూపాయల టేబుల్ ప్రాఫిట్ దక్కింది. ఇక థియేట్రికల్గా వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలవాలంటే 74 కోట్ల రూపాయలు సంపాదించాలి. 74 కోట్ల రూపాయల లక్ష్యంతో బరిలోకి దిగిన వీరసింహారెడ్డి 4 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సాధించిన వసూళ్లు నైజం 12,10,00,000, సీడెడ్ 11,96,00,000, ఉత్తరాంధ్ర 4,40,00,000, ఈస్ట్ గోదావరి 3,34,00,000, వెస్ట్ గోదావరి 2,87,00,000, కృష్ణా 2,96,00,000, గుంటూరు 4,75,00,000, నెల్లూరు 1,92,00,000, కర్ణాటక 2,55,00,000, ఓవర్సీస్ 4,80,00,000, రెస్ట్ ఆఫ్ ఇండియా ₹1,00,00,000తో టోటల్ ప్రపంచవ్యాప్తంగా 52,65,00,000 షేరుని, 88,15,00,000 గ్రాసుని సాధించి బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్గా నిలవడానికి మరో 21,35,00,000 షేరు దూరంలో నిలిచింది. ఇక వాల్తేరు వీరయ్య విషయానికొస్తే బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రానికి నిర్మాతలు నవీన్ ఏర్నేటి, వై రవిశంకరులు పెట్టిన ఖర్చు 136 కోట్లు, ప్రింటింగ్ మరియు ప్రమోషన్ ఖర్చులు 4 కోట్లతో సహా మొత్తంగా 140 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఇక ఈ సినిమా ఆడియో హక్కులు ₹1,00,00,000, శాటిలైట్ హక్కులు 30 కోట్లు, డిజిటల్ హక్కులు 50 కోట్లతో పాటు ఏరియల్ వారీగా సినిమాకు జరిగిన థియేట్రికల్ బిజినెస్ నైజం 18 కోట్లు, సీడెడ్ 15 కోట్లు, ఉత్తరాంధ్ర 10,20,00,000, ఈస్ట్ గోదావరి 6,50,00,000, వెస్ట్ గోదావరి 6 కోట్లు, కృష్ణా 5,60,00,000, గుంటూరు 7,50,00,000, నెల్లూరు 3,20,00,000, కర్ణాటక 5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 2 కోట్లు, ఓవర్సీస్ 9 కోట్లతో టోటల్ ప్రపంచవ్యాప్తంగా 88 కోట్లకు సినిమాను అమ్మారు. అంటే వాల్తేరు వీరయ్య చిత్రాన్ని 140 కోట్లతో నిర్మించి 169 కోట్లకు సినిమాను అమ్మారు. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్తో నిర్మాతలైన నవీన్ ఏర్నేటి, వై రవిశంకరులకు తాము పెట్టిన పెట్టుబడి 140 కోట్లు వెనక్కి వచ్చి 29 కోట్ల రూపాయల టేబుల్ ప్రాఫిట్ దక్కింది. ఇక థియేట్రికల్గా వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలవాలంటే 89 కోట్ల రూపాయలు సంపాదించాలి. 89 కోట్ల రూపాయల లక్ష్యంతో బరిలోకి దిగిన వాల్తేరు వీరయ్య
3 రోజుల్లో బాక్సాఫీసు వద్ద సాధించిన వసూళ్లు. నైజం 16,16,00,000, సీడెడ్ 9,16,00,000, ఉత్తరాంధ్ర 5,55,00,000, ఈస్ట్ గోదావరి 4,54,00,000, వెస్ట్ గోదావరి 2,88,00,000, కృష్ణా 3,19,00,000, గుంటూరు 4,11,00,000, నెల్లూరు 1,87,00,000, కర్ణాటక 2,10,00,000, రెస్ట్ ఆఫ్ ఇండియా 1,80,00,000, ఓవర్సీస్ 7,55,00,000తో టోటల్ ప్రపంచవ్యాప్తంగా 58,91,00,000 షేరుని, 101,95,00,000 గ్రాసుని సాధించి బాక్సాఫీసు వద్ద క్లీన్ హిట్గా నిలవడానికి మరో 30,09,00,000 షేరు దూరంలో నిలిచింది. 2 సినిమాల మధ్య కలెక్షన్ బట్టి చూస్తే సంక్రాంతి విజేత చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డిపై పైచేయి సాధించి సంక్రాంతి విజేతగా నిలిచినట్టయింది.